వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో చర్చించి ఆవేశంతో కాకుండా మాట్లాడాలని సూచించారు. ఇంకా 3 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత ఎవరు ఉంటారనేది తర్వాత చూద్దాం, కానీ అప్పటి వరకు గంటలు స్పీచ్ ఇవ్వకుండా పని మీద దృష్టి పెడితే బాగుంటుందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నంద్యాల జిల్లాలో పర్యటించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరయ్యారు. డోన్లోని దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో నూతన వధూవరులను జగన్ ఆశీర్వదించి వివాహ రిసెప్షన్లో పాల్గొన్న నాయకులను, అభిమానులను వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. ఇక వైఎస్ జగన్ రాకతో డోన్ పట్టణం జనసంద్రమైంది. తమ ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలిరాగా వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. ఒకప్పుడు ఒక బిడ్డ పాలసీతో జనాభా నియంత్రణలో కఠినంగా వ్యవహరించిన చైనా ఇప్పుడు అదే జనాభా కొరతతో తడబాటుకు గురవుతోంది. గతంలో రెండో బిడ్డకు శిక్షలు, భారీ జరిమానాలు విధించిన చైనా ప్రభుత్వం ఇప్పుడు యువత ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంది. అయినప్పటికీ జనాల రేటు మరింతగా పడిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక బిడ్డ పాలసీ అమలులో ఉన్న కాలంలో రెండో పిల్ల కోసం ఏకంగా 12 లక్షల వరకు జరిమానాలు విధించిన ఘటనలు, అధికారుల పర్యవేక్షణలో బలవంతపు గర్భస్రావాలు, శస్త్రచికిత్సలు జరిగిన సందర్భాలుండగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కిన్నౌర్ జిల్లాలో భారీ వరదలు సంభవించడంతో కైలాస్ యాత్ర టెక్కింగ్ మార్గంలో వందలాది మంది యాత్రికులు వరదల్లో చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది 413 మంది యాత్రికులను కాపాడారు. సహాయక చర్యల్లో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని, వరదల దాటికి ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 6 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో జార్ఖండ్లోని ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారని రాహుల్ తరపు న్యాయవాది మీడియాకు వెల్లడించారు. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని, ఈ విషయాన్ని తాము మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో అధికార పాలనకు మౌలిక భద్రతను అందించేందుకు రూపొందించిన కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణాల్లో ఒకటైన కర్తవ్య భవన్ 3ను ప్రధానమంత్రి మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఇది మొత్తంగా 10 భవనాల సముదాయ నిర్మాణం కాగా, ప్రస్తుతం ఢిల్లీలో విస్తరించి ఉన్న గృహ, విదేశాంగ, గ్రామీణాభివృద్ధి, సూక్ష్మ, లఘు మధ్య పరిశ్రమలు, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ వంటి శాఖల కార్యాలయాలు ఇక కర్తవ్య భవన్ 3లో ఒకే చోట పనిచేయనున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ విషయాన్ని అతనే స్వయంగా మీడియాకు వెల్లడించారు. గంగూలీ 2015-19 మధ్యలో క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీసీసీఐ బాస్ హోదాలో గంగూలీ 3 ఏళ్లు ఉన్నాడు. తన హయాంలో గంగూలీ ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చాడు. ప్రస్తుతం క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ అన్న స్నేహాశిస్ గంగూలీ ఉండగా అతని పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ త్వరలో వన్డే జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతున్నారు. అయితే రోహిత్ శర్మ ఇప్పటికే టెస్ట్, T20 ఫార్మెట్ల నుంచి తప్పుకోవడంతో అతని వన్డే కెరీర్పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ నిపుణుల అభిప్రాయ ప్రకారం భారత జట్టుకు ఒక శాశ్వత కెప్టెన్ అవసరం ఉందని, భవిష్యత్తులో ఈ బాధ్యతలు శుభ్మన్ గిల్ భుజాలపై ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల లిస్టును సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4:30 గంటలకు, అంటే భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 2 గంటలకు ఆయన ఓవల్ ఆఫీస్లో కీలక ప్రకటన చేయనున్నట్టు వైట్ హౌస్ ధృవీకరించింది. ఇప్పటికే ట్రంప్ భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ మంచి వ్యాపార భాగస్వామి కాదని, రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారంటూ విమర్శించారు. అంతేకాకుండా భారత్పై భారీగా సుంకాలు పెంచుతానంటూ హెచ్చరించారు. పులివెందులలో ఎన్నిక నిర్వహిస్తున్నది ఎన్నికల సంఘమా లేక ప్రభుత్వమా అని వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామని టీడీపీ అసహనానికి గురైందన్నారు. ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని కుట్ర చేస్తుందని, జిల్లా మొత్తం నుంచి టీడీపీ కార్యకర్తలు పులివెందులలో దిగారని ఆరోపించారు. 42% బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టగా, ఈ ధర్నాకు డీఎంకే ఎంపీ కనిమొళి మద్దతు తెలిపారు. రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. తరతరాలుగా వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఉద్ఘాటించారు. పెరియార్ కాలం నుంచి రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ ఉందని గుర్తు చేశారు. ఇవి స్పీడ్ న్యూస్ దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.